మూసివేసిన 32 విమానాశ్రయాలలో పౌర విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భూములను కుదవబెట్టి వేలాది కోట్లు అప్పు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన వేళ భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం తాత్కాలికంగా మూసివేసిన 32 విమానాశ్రయాల్లో పౌర విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. కాల్పుల విరమణ కారణంగా పరిస్థితులు మెరుగుపడటంతో విమానాశ్రయాలను తిరిగి తెరిచినట్లుగా పేర్కొంది. ప్రయాణాలు ఎయిర్లైన్స్ వెబ్సైట్ పరిశీలించాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. టీజీఐఐసీలో కేసీఆర్ ముందు చూపుతోటి దాచిన 1,75,000 ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రకు తెరలేపుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. టీజీఐఐసీలోని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో తెచ్చారని, తద్వారా ఆ భూములను కుదవపెట్టి వేలాది కోట్లు అప్పు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారని మండిపడ్డారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. రంగం సిద్ధం చేశారని గచ్చిబౌలి భూములను వరకు టీఎస్ఐఐసి అన్నాం, ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు. 1,75,000 ఎకరాల పైచీలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్ లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్ లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచె గచ్చిబౌలి శాంపిల్ మాత్రమే. ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. ఎక్కడ కూడా కనబడదు. ఎందుకింత రహస్యం? ఎందుకోసం దాచిపెట్టిండ్రు? ఏమున్నది ఈ జీవోలా? ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది. ఇంకా 1,000 కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. టిటి అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి, అప్పులు తీసుకోవడానికి, 1,000 కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఏమి వేయలేదు, కానీ తెచ్చిన 1,80,000 కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి. లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం 80,000 కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది. ఇంకా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తా ఉన్నాను. మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోలు జరుపుతూ ఉండగా సెన్సెక్స్ నిఫ్టీ ఒక దశలో సుమారుగా 3% వృద్ధి నమోదు చేశాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం ఒక దశలో 700 పాయింట్లకు పైగా పెరిగింది. 24,700 పాయింట్ల బెంచ్ మార్క్ ను అధిగమించింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ భయాలు తొలగిపోవటం వల్ల విదేశీ సంస్థాగత మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోలు జరుగుతున్నట్లుగా మార్కెట్ వర్గాలు తెలిపాయి. మస్తాని కుంటకు నీరు విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి రఘునాథపాలెం మండలం గడ్డికుంట తండా వద్ద గల గ్రావిటీ 5 కెనాల్ బావోజీ తండా వద్ద గల రేగలకుంట చెరువు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మంచుకొండ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ ద్వారా చెరువులకు నీటి విడుదల చేపడుతున్నామని తెలిపారు. మంత్రి వెంట జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీఓ జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వెంకన్న
ఇదే మెయిన్ లైన్ అంటే ఆర్టీఓ గారు వేశారనుకో మెదక్ జిల్లాలో సజావుగా కొనుగోలు ప్రక్రియ జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని అన్నారు. మెదక్ జిల్లా రామాయణపేట మండలం అక్కన్నపేటలోని ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి కొనుగోలుకి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. అకాల వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సరిపడా టార్పాలిన్లను, గన్ని సంచులను అందుబాటులో ఉంచాలని కేంద్ర నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. $750 వరకు వెళ్తారు. మూడు 14 15 750 వరకు వెళ్తారు. మైనర్ డ్రైవింగ్ పైన 5వ తేదీ నుండి వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సూర్యాపేట జిల్లా పోలీస్ స్పెషల్ డ్రైవ్ నందు పట్టుబడిన 239 మైనర్స్, 239 వాహనాలు సీజ్. వాహనాలు నడుపుతూ పట్టుబడిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ నరసింహ కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు భద్రత, మోటార్ వాహనాల నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు. గరిష్టంగా 25,000 జరిమానా, జైలు శిక్ష, 25 సంవత్సరాల వయసు వరకు డ్రైవింగ్ లైసెన్స్ ను రాదు అన్నారు. అది మన సౌకర్యార్థం వస్తున్నాయి. దాన్ని మన యొక్క వినాశనానికి, మనకి ఇబ్బంది కలిగే విధంగా వినియోగించుకోకపోవడం అనేది మన విజ్ఞత, విచక్షణ. అవునా కదా? మనం అనుకుంటాం మనం ప్రయాణాన్ని ఈజీగా చేసుకోవడానికి, ప్రయాణంలో మనం గమ్యస్థానానికి ఈజీగా చేరడానికి, సెక్యూర్గా చేరడానికి వాహనాలు అనేవి, స్పీడ్గా జరగడానికి వాహనాలను అనేది మనం వినియోగిస్తున్నాం. మరి ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? చాలా వివిధ రూపాలలో మనం మన సంరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాన్ని మనం ఇవాళ ఉల్లంఘిస్తున్నాం. మీ ఇంటి పక్కల ఇల్లు అయినో, మీ పొలం పక్కన పొలం అయినో ఏదైనా గొడవలు ఉంటే సమస్యని పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వస్తాం? సామరస్యంగా పరిష్కరించుకోవడానికే కదా. మరి అలాంటిది కొంచెం గట్టిగా ఉన్నాడు, ఆయన లడ్డుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఒక ఆయన బక్కగా ఉన్నాడు, బలంగా ఉన్న ఆయన చూస్తే అందరం చట్టం దృష్టిలో సమానమే. చట్టం ఎవరికి రక్షణ కల్పిస్తుంది? ఎవడైతే తప్పు చేసినాడో వాడిని శిక్షిస్తూ, ఎవడైతే అమాయకుడు ఉన్నాడో వాడిని రక్షణ కల్పించడానికి మనలో దాన్ని వాడుతున్నామా? వాడట్లేం. మనకిచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటలేం. దాన్ని అన్నిటి కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం. దాని మూలంగానే ఈ రోజు కొట్లాటలు, రేపులు, మర్డర్లు, ప్రమాదాలు. మరి ఇది ఈ రోజు లేత వయసు ఉన్నటువంటి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎవరు వాడే ఆడ గాని మగ గాని, ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు
కుద్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మాతృ దినోత్సవ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెద్ది మల్లేశం, ఆర్గనైజింగ్ అడ్వైజర్ డాక్టర్ గోపాల్ కృష్ణమూర్తి మాట్లాడుతూ తల్లికి ఎంత సేవ చేసినా తక్కువే అని, మాతృ రుణం తీర్చుకోలేనిదని మాతృ త్యాగశీలతలను కొనియాడారు. కార్యక్రమంలోని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు తదితరులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలైన జర్నలిస్టులకు అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వనున్నట్లుగా ఆయన చెప్పారు. హైదరాబాద్ మీడియా అకాడమీలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టుల కుటుంబాలకు తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి భరోసా చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు ఆర్ఎస్ రఘురామరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జర్నలిస్ట్ యూనియన్ నేత విరాహత్ తదితరులు పాల్గొన్నారు. సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పాం. రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా న్యాయస్థానం నుంచి ఏదైతే క్లియర్ అయి వచ్చిందో ఆ జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలని ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1000కి పైగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చుకోబోతుంది. ఆనాడు మీరున్నారు, ఎప్పుడన్నా మీడియా మిత్రులను కూర్చోబెట్టుకొని ఆనాటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారుంటే ఇట్లా చిటికలు చూపించేది. ఆ చిటికల్లో ఏ ఒక్క చిటిక సౌండ్ కూడా మీకు వినపడిందని నేను అనుకోవటంలా. ఈ ప్రభుత్వం ఎప్పుడు చిటికలేసి చూపించదు, మాటలు ఎక్కువ చెప్పదు, చెప్పింది కూడా సరిగ్గా చేసుకోదు అని వాళ్ళు చెప్తారు. కానీ ఎక్కువ చేస్తాం, తక్కువ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం. అది ఈ ప్రభుత్వం యొక్క కట్టుబాటు, అది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అని మనస్ఫూర్తిగా నా మీడియా మిత్రులందరికీ తెలుపుతూ మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత పల్లా పరమేష్ ని సన్మానిస్తున్న రాష్ట్ర శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ తదితరులు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ పరమేష్ ఇంకా ఎన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒక్కటేనని, ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముందేరు రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు మంత్రి పొంగిరెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఆగస్టు మొదటి వారంలో మున్నేరు వాగు ఇరు ప్రక్కల ఉన్న వేలాది కుటుంబాలు అకాల వర్షాల కారణంగా వరదల్లో ఇబ్బంది పడ్డారని, ఆ ఇబ్బందులను వ్యతిరేకంగా చూపినటువంటి మేము మా ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలలోపే సుమారుగా 16-17 కిలోమీటర్లు ఉన్న రిటైనింగ్ వాల్ 9 కిలోమీటర్లు పని మొదలు పెట్టామన్నారు. 7 డ్రాయింగ్ ఏం చేసుకోలేదా? పూర్తిగా అవగాహన ఉన్నోళ్ళు అనుకుంటున్నారు. ఏంటే ఎవరు ఫీడింగ్ చేసిందే భేదంగా చేయించుకోవడానికి ఏ ఫండ్ దీంట్లో మనం లెవెల్స్ అన్ని పర్ఫెక్ట్ చేసుకో. క్వాలిటీ వేరియేషన్ ఏదో ఇస్తే నడవదు. ఆట చూడాలో నాకు తెలుసు. సెకండ్ ఫీల్డ్కి వస్తే తగ్గిపోతుంది. చేతి ఎత్తుడే ఓవర్ డ్రిల్లింగ్ చేస్తాం, ట్రైనింగ్ చేపిస్తాం. మనం బ్రేక్ యాడ్ చేయాలో నాకు Medra.
ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు గత ఆగస్టు మొదటి వారంలో ఈ మున్నేరు వాగుకి ఇరుపక్కల ఉన్న వేలాది కుటుంబాలు అకాల వర్షంతో ఏదైతే ఉధృతంగా వరద వచ్చిందో ఆ వరద వచ్చినప్పుడు ఆ 10 రోజులు ఈ ప్రాంతంలో నివసించే అటు ఖమ్మం కాన్స్టిట్యున్సీ కానివ్వండి, ఇటు పాలేరు కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, వేలాది కుటుంబాలు ఎలా ఇబ్బంది పడ్డాయో ఆ ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పాలేరు శాసనసభ్యుడిగా నేను, ఖమ్మం శాసనసభ్యుడిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదే రకంగా ఫైనాన్స్ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అందరం ప్రత్యక్షంగా ఒక 5-6 రోజులు ఇక్కడే ఉండి పర్యవేక్షించాం. ఇది ఇప్పటి నుంచే కాదు, కొన్ని దశాబ్దాలుగా పొట్టకొట్టు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ రేటుతో ఈ ఏరియాలో ల్యాండ్ వస్తుందని సామాన్య ప్రజానికం పొట్టకూటి కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ మున్నేరుకి బోత్ సైడ్స్ చిన్న చిన్న ఇళ్ళో గుడిసెలో వేసుకొని నివసిస్తున్నారు. 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఈ ఉధృతంగా వచ్చే వరద వల్ల ఈ 3-4 సంవత్సరాల్లో వాళ్ళు కష్టపడి సంపాదన అంతా మళ్ళీ ఆ నీటి పాలవుతుంది. దాన్ని తలంచి గత ప్రభుత్వం ఆర్భాటంగా ఒక జీవో ఇచ్చి వదిలేసిపోతే దీనికి ఉన్న ప్రయారిటీ, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ని ఈ ప్రభుత్వం గ్రహించి పక్కడబందీగా దీన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం, సూచనలనుసారం స్థానికంగా వచ్చే నీరు కూడా ఎక్కడ అబ్స్ట్రక్షన్ కలిగి ఈ స్థానికంగా మళ్ళీ ఒక స్లమ్ లాగా ఏర్పడొద్దని దానికి తగ్గ డిజైన్లు అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సుమారు 16-17 కిలోమీటర్ల బోత్ సైడ్స్ లెంత్ ఉన్న ఈ రిటైనింగ్ వాల్ ఇప్పటికి సుమారు 8.5-9 కిలోమీటర్లు ట్యాకిల్ చేసి వివిధ దశల్లో ఉంది. మిగిలిన దాన్ని కూడా స్థానికంగా చిన్న చిన్న బాటమ్ నెక్స్ అడ్డిల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ అధికారులంతా కూడా డే అండ్ నైట్ కష్టపడి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఈ బోత్ సైడ్స్ పరివాహక ప్రాంతంలో నివసించే పేద కుటుంబాలకి భవిష్యత్తులో ఇబ్బంది కలగొద్దు, వీళ్ళకి శాశ్వత సమస్య పరిష్కారం చేయాలి అని ఈ రిటైనింగ్ వాల్ ఏర్పాటు దాంట్లో ఎన్ని నిధులు ఖర్చైనా పర్వాలేదు అని సుమారు 670-680 కోట్లతో ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల్లోనే ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించిన టెండర్లు పిలిచి డిజైన్స్ ఇతరత్ర అప్రూవల్ చేసుకొని ఇప్పుడు వడివడిగా వేగంగా ఈ రిటైనింగ్ వాల్ ఇప్పుడు పని జరుగుతుంది. దీన్ని పూర్తి చేసే బాధ్యత అధికారులకు కూడా ఇప్పుడే నేను, గౌరవ కలెక్టర్ గారు, స్థానిక నాయకులు, ఇరిగేషన్ అధికారులు కూర్చొని ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏవైతే ఈ పరివాహక ప్రాంతంలో ఆ నిరుపేదలు ఉన్నారో వాళ్ళను కూడా ఎక్కడా ఇబ్బంది కలిగించొద్దు, వాళ్ళకు కూడా ఎక్కడా నష్టం కలగనీయొద్దని వాళ్ళకి నష్టపరిహారం కింద మళ్ళీ ఈ రివర్ ఫ్రంట్ లోనే ఒక అద్భుతమైన కాలనీని పోలేపల్లి రెవెన్యూ విలేజ్ లో ఒక అద్భుతమైన కాలనీని ఏర్పాటు చేసి వాళ్ళకి హౌస్ సైట్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పరిశీలించడానికి ఇంత ఎర్లీ మార్నింగ్ నాతో పాటు గౌరవ కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు రావడం జరిగింది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ మున్నేరు ప్రాంతానికి బోత్ సైడ్స్ ఉన్న చిన్న చిన్న కుటుంబాలు, అంటే రెక్కాడితే గానీ డొక్క నిండే కుటుంబాలు ఏవైతే ఇక్కడ నివసిస్తున్నాయో వారందరికీ పూర్తి భద్రత, భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా
మంత్రి గారికి, డబ్బులు ఇస్తున్న బట్టి విక్రమార్క గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ ప్రశాంతి నగర్ లో తెలంగాణ జనసమితి జిల్లా పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించి కొలిపాక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించడమే మన పార్టీ ముందున్న లక్ష్యమని కోదండరాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వారం రోజుల్లో జిల్లా కమిటీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గోపగౌని శంకర్రావు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులుగా షేక్ సర్దార్ హుస్సేని తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ శాఖను బలోపేతం చేయడానికి పలు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మొట్టమొదటిగా కీలకమైన అంశం ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కార్యాలయం పార్టీకి స్థిరత్వాన్ని ఇస్తుంది, పనిని పెంచుకోవటానికి ఒక వేదికను కల్పిస్తుంది, ప్రజలు భాగస్వాములు కావటానికి కూడా ఒక వేదికగా మిగులుతుంది. కాబట్టి అది ఒక కీలకమైన పరిణామం. రెండు, ఇవాళ ఖమ్మం జిల్లా సర్దార్ను ఈ జిల్లా ప్లీనరీ ఏర్పాటు చేసే బాధ్యతలు వారికి వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిపేటువంటి బాధ్యతలు వారికి అప్పచెప్తున్నాం. ఇంకా కొంతమంది ఆసక్తి చూపుతున్నారు, ఇవాళ పెళ్ళిళ్ళ కారణంగా రాలేకపోయారు. ఆ విస్తృతంగా అందరినీ కలిపి అతి త్వరలో రాష్ట్ర బాధ్యులు కూడా గోపగాని శంకర్రావు గారికి సహాయంగా రాష్ట్ర బాధ్యులు కూడా దానికి పరిశీలకులుగా వస్తారు. ఆ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఇంకా విస్తృతమైన ఇక్కడ బాడీని కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఇది వాళ్ళ కీలకంగా తీసుకున్న నిర్ణయాలు. మూడు, చాలామంది ఉద్యమకారులు కలిసిండ్రు. వాళ్ళ ఆ ఉద్యమకారులందరూ కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నారంటే ఒక గుర్తింపు, కొంత ఆర్థిక సహాయం, ఇవి రెండు మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామని. మరి అదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం కూడా మొత్తం మేము ఒక్కలమే కొట్లాడినాం, మీకు ఎవరికి పాత్ర లేదనే మాట మాట్లాడటం లేదు. అనేక మంది పోరాటాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడ్డదని నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ మేము కోరేది ఏంటంటే అతి త్వరలో ఈ ఉద్యమకారులకు సహాయార్థం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆవేదన ఉంది. మరి రాష్ట్ర ఆవిర్భావ దినం దగ్గరలో ఉంది కాబట్టి అది ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఆ నిర్ణయం సాధించే విషయంలో మరి ఈ ప్రభుత్వం కొంత సంప్రదింపులకు వెసులుబాటు కల్పించింది కాబట్టి వారితో మాట్లాడి న్యాయాన్ని సాధించడానికి, వారితో మాట్లాడి అందరికీ కూడా ఉద్యమకారులకు న్యాయాన్ని సాధించే విషయంలో మేము తప్పకుండా ముందుంటాం, చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం. కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ విపి ఎమ్మెల్యే కేపీ వివేకానందని షాపూర్ నగర్ టీఎస్ఐఐసి ఐఐటి కౌంటీ అపార్ట్మెంట్ నూతన సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంక్షేమ సంఘం కార్యవర్గానికి నా అభినందనలు, అపార్ట్మెంట్ వాసులు కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, నూతన అధ్యక్షులు మహమ్మద్ సిద్దికు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు, జ్యోత్స్న దంపతులకు శనివారం బాబు జన్మించగా శిశువు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని తల్లిదండ్రులకు సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు. మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు.
నా పేరు రాజు, మా భార్య పేరు జోష్న, సుధపల్లి గ్రామం మాది, మండలం పేరుపల్లి, జిల్లా జైత్యాలు. శుక్రవారం నైట్ ఇది మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం. 10:52 నిమిషాలకు డెలివరీ జరగడం జరిగింది. బాబు బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లున్నారు కూడా గట్టిన ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది. మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోర్ట్రేట్ చేసి మైండ్ వాష్ ఇట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సారు మళ్ళా 1 గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, మొత్తం స్తోమత అవుతుంది, స్తోమత అయితే ఇక వేయించండి, లేదంటే కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే మొత్తం స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. మా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడా ట్రీట్మెంట్, అసలు డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ ను కోరుట్ల పద్మశాలి సేవా సంఘం వర్లి ముంబై సభ్యులు మరియు పద్మశాలి సమాజ సుధారక మండలి సభ్యులు ఆత్మీయంగా ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు గుడ్ల మహేందర్ మాట్లాడుతూ రక్తాన్ని అందించడంలో ముందంజలో ఉన్న కటుకం గణేష్ ధన్యజీవి అని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పద్మశాలి సేవా సంఘం వర్లి ముంబై అధ్యక్షులు గుడ్ల మహేందర్, సభ్యులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెప్పుడు కథ నెగటివ్ గా విచారించు, కానీ ఆయన పాజిటివ్ గా విచారించి ఒక ముందుకు వచ్చి చూడు, దాంతో ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఒక మన గుణపాఠం, మనం కూడా ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, నెగటివ్ గా తీసుకోవాలి. ప్రతిదానికి నెగటివ్ గా తీసుకుంటే కథలు వెలుగుతాయి, లొల్లులు అవుతాయి, అలా సొల్యూషన్ ఉండదు. పాజిటివ్ థింక్ ఎత్తి మనం ముందర పోతుంటే దాన్ని ఏమేం చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాం. వాళ్ళు సమాజం ముందుకు పోతుంది, మన ఊరు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మన పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అది థింక్ చేయాలా. అది నాకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈరోజు ముంబై ఇచ్చిన తర్వాత మనం జన్మదిన సందర్భంగా ఈరోజు మన సంఘానికి మనం ఆహ్వానించడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే ఒక ప్రాణదాత అంటే, ఇప్పుడు రక్తదాత అంటే ఒక ప్రాణాన్ని కాపాడిన వాడు. సమాజం నుండి సమస్య పుట్టుకొచ్చింది, ఆ సమస్య మీద ఆలోచించి దీర్ఘంగా దాన్ని ఏ విధంగా మనము ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచించి ఒక మార్గం ద్వారా తను సొంతగా 20-30 సార్లు రక్తం డొనేట్ చేసి తర్వాత ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిల్చొని ఈరోజు రాష్ట్ర స్థాయిగా, జిల్లా స్థాయిగా, మండల స్థాయిగా ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఎంతో మంది యువతకు ఆయన ప్రేరేపించి ఆయనకు ఆదర్శంగా నిలిచిండు. ఎందుకంటే హైదరాబాద్ కానీ, కరీంనగర్లో కానీ, జైత్యాల కానీ ఎక్కడ వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళకు బ్లడ్ అవసరం ఉంటే అన్నకు ఒక ఫోన్ చేస్తే మనకు రక్తం బ్లడ్ కావాలంటే మనకు అందుబాటులో ఉంటుంది, ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చు. మనకు ఆయన అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరానికి 39 సంవత్సరాలుగా విలేకరి కూడా ఆయన పూర్తి అవుతుంది. అది ఎంతో గర్వకారణం. మన
ఒక విలేకరు కాక, ఒక మీడియా పరంగా, ఒక సిటీ కేబుల్ నడపడం కాక, ఒక రక్తం బ్లడ్ డొనేషన్ క్యాంపులు కాక, అది ఎన్నో విధాల సామాజికంగా సంఘానికి ఆయన ఉపయోగపడే పనులు చేస్తున్నారు. కాబట్టి ఆయన మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయన కూడా ఈ కొట్ల పద్మశాలి సేవదంలో వెళ్ళి ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి సమస్యల మీద మా సహాయ సహకారాలు ఉంటే ఎప్పుడు కూడా అన్నగారికి ఎన్నట్టు ఉంటామని అందరికి సభాముఖంగా తెలుపుతున్నాం. మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నో చేపట్టాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి. మనకు పూజ్యులు ఆయన ఆశీర్వాదం కూడా మనకు ఉండాలని ఆ భగవంతుడు వేడుకుంటూ ఈ సమావేశాన్ని రోజు మనం ఇక్కడికే ముగిస్తున్నాం. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ సబ్బుగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిఎండి పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని వివరాలను మంత్రి దామోదర రాజనరసింహ అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వం విప్ లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. విధాన పరిషత్ 4 హాస్పిటల్లో, ఒకటి 100 బెడెడ్, 3 30 బెడెడ్, 2 50 బెడెడ్, అంతేనా? కోరుట్ల 100 బెడెడ్. ఇవన్నిటి కలిసి కోరుట్ల దీనిలో కోరుట్ల 10 లక్షలు కావాలి. దానికి అన్ని కలిసి 6 కోట్లు కావాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో కలిసి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూ సమస్యలు పరిష్కారం అవుతాలేదని ప్రజావాణి కార్యక్రమంలో ఒక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జింకా వెంకటేశం కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి వెల్దుర్తి మండలం జలాల్పూర్ గ్రామంలో అమ్మగారి ఆస్తి ఉండటంతో ప్రతి ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలు ఇస్తున్నారని ఆయన తెలిపారు. సమస్య పరిష్కారం కావటం లేదని జిల్లా కలెక్టర్ ముందు అసహనం వ్యక్తం చేయగా జింకా వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా డిఎఫ్ఓ మరియు మండలానికి చెందిన తహసీల్దార్ తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారునికి జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లుగా జింకా వెంకటేశం తెలిపారు. అయిపోయింది. పట్ట పాస్బుక్లు ఉన్నాయి పాతయి, ఆల్రెడీ బ్యాంకు లోన్ లేపుకున్నారు, ఆల్రెడీ ఆ ధరణి వచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్ ఓన్ పెట్టారు కాబట్టి దయచేసి తీసేసి మాకు పట్ట పాస్బుక్లు ఆ రైతులకు ఇచ్చి మా కొత్త పాస్బుక్లు ఇచ్చి మాకు న్యాయం చేయగలరని కలెక్టర్తో ఇప్పుడు ఎన్నో మాట్లాడటం జరిగింది. వెంటనే డిఎఫ్తో ఫారెస్టులతో మాట్లాడిండు. ఏంటంటే నిర్లక్ష్యం చేసుకుని ఇమీడియట్ కావాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, కొలవాలి అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మీడియా సోదరులకు, పత్రికా ప్రతినిధులకు ధన్యవాదాలు. అది కౌన్సిల్ మండల్ దేవులపల్లి జింకా వెంకటేశ్వర ముద్దాజీ మన్యవార్ జలాల్పూర్ ఎల్దుర్తి మండలం 341 సర్వే నెంబర్ గల భూమి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలది. అలా 115 ఎకరాల భూమి 7 ఏళ్ల నుంచి హోల్డర్ పెట్టారు. అక్కడ మొత్తం హోల్డర్ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు,
2 డిపార్ట్మెంట్లు ఓళ్ళ పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. అందులో మొత్తము రంగ కుటుంబానికి చెందిన వ్యక్తులు, తుమ్మల కుటుంబానికి చెందిన వ్యక్తులు మహారాష్ట్రలో కొట్టుకున్నారు కాబట్టి భూమి అక్కడ మొత్తం ఓళ్ళ పెట్టడం జరిగింది. ఇక్కడ నేను కలెక్టర్కు జేసీ గారికి, ఎల్దుర్తి తులసారాం ఎంఆర్కు, మళ్ళీ ఇప్పుడున్న కృష్ణకు 15 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నది. కలెక్టర్ రాస్తా ఉన్నాడు, జేసీ రాస్తూనే ఉన్నాడు. అక్కడ మహారాష్ట్రను పట్టించుకుంటలే డిఓప అంబేద్కర్, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఆర్, ఎల్దుర్తి ఎంఆర్ఆర్ పట్టించుకుంటలే. అక్కడ కలెక్టర్ ముందు చెప్పడం జరిగింది, తప్పకుండా చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చింది కాబట్టి, కలెక్టర్ మీద హామీ ఉన్నది కాబట్టి డిఓప ఎంఆర్ఆర్ మాకు ఇవ్వాలని విజ్ఞప్తి.